జాబ్ క్యాలెండర్ ఈరోజు మనకు ఉద్యోగ నియామకాల కోసం రూపొందించిన జాబ్ క్యాలెండర్కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం అసెంబ్లీలో ఈ వివరాలను ప్రకటించనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం అసెంబ్లీలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాబ్ క్యాలెండర్పై అసెంబ్లీలో చర్చకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఉద్యోగ నియామకాలు, నోటిఫికేషన్ల పరీక్ష నిర్వహణ విషయంలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తారని వెల్లడించారు. జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. శాసనసభ సమావేశ మందిరంలో సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశ వివరాలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పొంగులేటి మీడియాకు వివరించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం ఏటా నిర్దిష్ట కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేలా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. శుక్రవారం శాసనసభ సాక్షిగా ఈ విషయాలను యావత్ తెలంగాణలోని తమ్ముళ్ళు చెల్లెలకు తెలియజేయనున్నాం అని చెప్పారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన తీర్పు రాగానే ముఖ్యమంత్రి శాసనసభలో ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులకు సంబంధించి ఆర్డినెన్స్లు తీసుకొచ్చినా వాటిని రిజర్వేషన్లు అమలు చేస్తాం. సరే, ఏదైనా అదొక ఇంపార్టెంట్ అప్డేట్ మనకు తెలిసిందే. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్టయితే ముఖ్యంగా యువతకు ఎప్పుడు వస్తాయి ఎగ్జామ్స్, ఇది లాస్ట్ మనం చూసాం 10 ఏళ్ళకెళ్ళి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. అదేవిధంగా ఎప్పుడు ఉద్యోగ నియామకాలు జరుగుతారు, ప్రిపరేషన్కు ఎట్లా ప్లాన్ చేసుకోవాలో తెలియకుండా అగమ్య గోచరంగా ఉండేది. కానీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం వల్ల కొంత యువతకు తప్పనిసరిగా ఒక వెసులుబాటు అనేది దొరుకుతుంది. మనం ఒక ప్లాన్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్, అదేవిధంగా అన్ని వివరాలు మనకు ఈరోజు తెలుస్తాయి. ఇది ఒక మంచి పరిణామం మన యువతకు మాత్రం. సో ఐ విష్ ఆల్ సక్సెస్. ఇంకొక మరో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ కూడా మామూలుగా సుప్రీంకోర్టు సిగ్నల్ ఇచ్చింది అన్నట్టు చెప్తున్నారు. 160:61 నిష్పత్తిలో కూడా చారిత్రాత్మక తీర్పు అని. సో దీనివల్ల ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలుగా దాదాపు పోరాటం చేస్తున్న ఉపకులాలకు లోపల మనకు తప్పనిసరిగా రిజర్వేషన్ పార్టీ చేస్తుంది, మనకు తెలిసింది. సో అది కూడా ఒక న్యూస్ ఇంపార్టెంట్ అప్డేట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సరే, ఏదైనా ఈరోజు జాబ్ క్యాలెండర్ అనేది యువతకు తప్పనిసరిగా ఒక ప్లాన్ చేసుకోవడానికి, ప్రిపరేషన్ కావడానికి సహాయపడుతుంది. ఎలా ఉంటుందో చూద్దాం.